అది 1795వ సంవత్సరం. ఆ బ్రిటిష్ ఆఫీసర్ తన చేతిలోని గన్ని కింద పడేశాడు. తన కళ్ల ముందు జరుగుతున్న దృశ్యం చూసి ఆయన అహంకారం ముక్కలైపోయింది. రాముడు కేవలం ఒక పాత్ర మాత్రమే అని నమ్మే ప్రతి ఒక్కరూ మధురాంతకంలోని ఆ శిలాశాసనాన్ని చూడాలి. ఆ భయంకరమైన తుఫాను రాత్రి కట్టమీద నడిచిన ఆ ఇద్దరు యువకులు ఎవరు? ఈ వీడియో చివరి 60 సెకన్లలో బ్రిటిష్ రికార్డుల్లో ఇప్పటికీ దాగి ఉన్న ఆ సంచలనాన్ని, నిజాన్ని బయటపెడతాను. ఈస్ట్ ఇండియా కంపెనీ రికార్డుల ప్రకారం లియోనెల్ ప్లేస్ ఒక కఠినమైన అధికారి. 1795లో మధురాంతకంలోని ఆ భారీ చెరువు నిండుకుండలా మారింది. ఆ కాలంలో ఆ కట్టకు 21 చోట్ల బలహీనతలు ఉన్నాయని ఆయన ఇంజనీర్లు రిపోర్టిచ్చారు. కట్ట తెగిపోతే కింద ఉన్న వందలాది గ్రామాలు నిమిషాల్లో జలసమాధి అవుతాయి. రాత్రి పగలు తేడా లేకుండా వందలాది మంది కూలీలతో ఆయన కట్టను బలపరిచే ప్రయత్నం చేశాడు. కానీ ప్రకృతి ముందు ఆయన ప్లాన్లన్నీ విఫలమయ్యాయి. సరిగ్గా ఆ వర్షపు రాత్రి ప్రాణభయంతో అందరూ పారిపోతుంటే తనకస్సలు నమ్మకం లేని ఒక అతీత శక్తి రంగంలోకి దిగుతుందని ఆయన ఊహించలేదు. కలెక్టర్ లియోనెల్ ప్లేస్ తన డైరీలో స్వయంగా రాసుకున్న ఆ రాత్రి కథనం సామాన్యమైనది కాదు. 1795లో ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు వర్షం కురుస్తుంటే మధురాంతకం చెరువు గట్టు వద్ద పరిస్థితి భీతావహంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఆ అధికారి కళ్ల ముందు ఒక అద్భుతం జరిగింది. మెరుపు వెలుగులో ఇద్దరు ధనుర్ధారులు ఆ గాలివానలో ఏమాత్రం తడవకుండా నిశ్చలమైన తేజస్సుతో ఆ కట్టపై నడుస్తున్నారు. వారు అడుగుపెట్టిన ప్రతి చోట వరద తాకిడికి కుట్టుకుపోయిన మట్టి ఇనుము కంటే బలంగా తిరిగి అతుక్కుంటుంది. తన సైన్స్ మరియు ఇంజనీరింగ్ జ్ఞానం పనిచేయని చోట ఆ బ్రిటిష్ అధికారి చూసింది ఒక పరమాత్మ అభయహస్తం. ఆ రాత్రి ఆయన చూసిన ఆ దృశ్యం ఆయన అహంకారాన్ని శాశ్వతంగా సమాధి చేసింది. మరుసటి రోజు ఉదయం ఊరు మొత్తం ఆశ్చర్యపోయేలా ఆ భారీ చెరువు నిలకడగా ఉంది. 3102 ఏళ్ల నాటి రామాయణ యుద్ధం తర్వాత రాముడు మళ్లీ విల్లుపట్టాడని ఆ గ్రామస్తులు నమ్మారు. అందుకే ఆయనను నేటికీ ఏరికాత రాముడు లేదా చెరువును కాపాడిన రాముడు అని పిలుస్తారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా 1798 నుంచి 1799 వరకు మధ్యకాలంలో లియోనెల్ ప్లేస్ తన సొంత ధనంతో ఆ ఆలయంలో జానకీదేవి కోసం ఒక ప్రత్యేకమైన మంటపాన్ని నిర్మించాడు. నేటికీ ఆ ఆలయంలో ఉన్న ఒక శిలాశాసనం మీద ఈ మంటపం కలెక్టర్ లియోనెల్ ప్లేస్ కృతజ్ఞతగా నిర్మించారు అని స్పష్టంగా రాసి ఉంది. ఇది పాత కథ కాదు. మీ జీవితంలో కూడా ఆఫీస్ టెన్షన్లు లేదా కుటుంబ సమస్యలు మిమ్మల్ని ముంచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ అదృశ్య హస్తం మీ వెంటే ఉంటుందని నమ్మండి. ఒక నాస్తికుడైన ఆఫీసర్ అహంకారాన్ని అణిచిన ఆ శక్తి మీ కష్టాలను కూడా దూరం చేస్తుందని. బ్రిటిష్ అధికారి లియోనెల్ ప్లేస్ నిర్మించిన ఆ ప్రత్యేక మంటపంలో గోడల మీద, స్తంభాల మీద కొన్ని వింతైన గుర్తులు చెక్కబడి ఉన్నాయి. ఆ సీక్రెట్ కోడ్ ఏమిటి? ఆ జ్యామితీ ఆకారాలు కేవలం అలంకరణ కోసం చేసినవి కావు. హిందూ దేవాలయాల్లో స్తంభాల మీద లేదా నేల మీద చెక్కేటువంటి ఆకారాలను యంత్రాలు అంటారు. ఇవి ఒక శక్తిని నిర్దిష్ట ప్రదేశంలో కేంద్రీకరించడానికి లేదా సమతుల్యం చేయటానికి ఉపయోగపడతాయని ఆగమశాస్త్రం చెబుతోంది. కొన్ని చోట్ల ప్రతికూల శక్తులు బయటకు రాకుండా లేదా దివ్యశక్తి వెలుపలికి వెళ్లకుండా బంధన ప్రక్రియలు చేస్తుంటారు. మధురాంతకం వంటి పురాతన క్షేత్రాల్లో శ్రీరాముడి ఉగ్రరూపం కాకుండా శాంతమూర్తిగా ఉండటానికి కూడా ఇటువంటి చక్రాలను ఉపయోగిస్తారు. గ్రహణాలు లేదా ప్రత్యేక నక్షత్రయోగాలు వంటి ఖగోళ స్థితిగతులు మారినప్పుడు ఈ యంత్రాలు ఉత్తేజితం అవుతాయనేది
తాంత్రిక మరియు వాస్తుశాస్త్రాల్లో ఉన్న నమ్మకం. అవి ఆ కట్ట కింద ఉన్న శక్తిని బయటికి రాకుండా అణచి ఉంచడానికే చెక్కారు. కొన్ని ప్రత్యేక గ్రహగతులు సంభవించినప్పుడు ఆ శక్తి మళ్లీ జాగృతమయ్యే అవకాశముంది. ఈ అద్భుతం జరిగిన తర్వాతే ఆ బ్రిటిష్ ఆఫీసర్ తన అహంకారాన్ని విడిచి ఆ ఆలయంలో జానకీదేవి సన్నిధిని నిర్మించి రాముడికి కృతజ్ఞత తెలుపుకున్నారు. అందుకే ఆయనను నేటికి ఏరీ కాతా రాముడు అని పిలుస్తారు. అందుకే ఆయనను నేటికి ఏరీ కాతా రాముడు అని పిలుస్తారు. ఈ సంఘటన ఒక నాస్తికుడిని భక్తుడిగా మార్చిన చారిత్రక ఆధారం మాత్రమే కాదు, మన నమ్మకం ప్రాణాపాయ నుండి మనల్ని ఎలా కాపాడుతుందో చెప్పే సజీవ సాక్ష్యం. కాని రాముడు ఆ రోజు కేవలం ఆ చెరువును మాత్రమే కాపాడలేదు. ఆ కట్ట కింద శతాబ్దాలుగా బంధించబడిన ఒక అత్యంత భయంకరమైన తాంత్రిక శక్తిని ఆయన తిరిగి పాతాళానికి తొక్కేశాడు. ఆ శక్తి పేరే చౌసత్తు యోగిని. ఒడిశాలోని హీరాపూర్ మరియు మిటావో ఆలయాల్లోని ఆ 64 యోగినుల విగ్రహాలు అర్ధరాత్రి ఎందుకు కదులుతాయి? భారత పార్లమెంట్ భవనం ఆకారాన్ని పోలి ఉండే ఆ ఆలయాల వెనుక ఉన్న ఆ చీకటి రహస్యం ఏమిటి? ఆ మంత్రతంత్రాల యుద్ధాన్ని వచ్చే ఎపిసోడ్లో వివరిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.